చూడండి, మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా ఎడ్యుకేషన్ పర్పసే కానీ ఏది కూడా ఎంట్రీ రికమెండేషన్ అయితే కాదు. చూడండి, ఫస్ట్ అయితే మనం ఈరోజు మార్కెట్లో ఏం చేసినాం, అసలు మన అప్డేట్స్ ఎక్కడ వచ్చినాయి, ఏం కథ, ఈరోజు ఎందుకు ట్రేడ్ చేయలేదు అనేది ఒకసారి డీటెయిల్గా చూద్దాం. చూడండి, మన మార్కెట్ ఫ్లాట్గానే అయితే ఓపెన్ అయింది, చిన్న గ్యాప్ అప్ కానీ ఫ్లాట్గానే అనుకోవచ్చు. మనం అనుకున్నట్టుగా డోజీ క్యాండిల్ వచ్చింది. ఈ క్యాండిల్ వస్తే మనం చాలా క్లియర్గా ఉంటాం ట్రేడ్ చేయడానికి. ఈ క్యాండిల్ ఏవో మనం బయింగ్ చేయడానికి, బిలో మనం సెల్లింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేదు ఈ క్యాండిల్ కొంచెం స్ట్రాంగ్గా పెద్ద క్యాండిల్ అయితే ఇక్కడ మనం హైలో రిజెక్షన్ వస్తే మనం ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్లాన్ కానీ, లేదంటే లో రిజెక్షన్ వస్తే మనం అప్ సైడ్ కానీ ప్లాన్ చేసుకుంటాం. చిన్న క్యాండిల్ వస్తే ఖచ్చితంగా హై కానీ లో కానీ బ్రేక్ అయితే మనం అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ట్రేడ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉండేది. బట్ మనకు ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మీకు వెంటనే చెప్పాను కదా, ఈ క్యాండిల్ కింద మనకు ఒక క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత రీటెస్ట్ చేస్తే మనం సెల్లింగ్ ఛాన్సెస్ అయితే తీసుకుందాం అనుకున్నాం. బట్ మార్కెట్లో చూసుకున్నట్టయితే ఈ సెకండ్ క్యాండిల్లో బ్రేక్ అయితే చేసింది. బట్ మనకి బ్రేక్ అయినప్పుడు ఏంటంటే మనకు చాలా స్పీడ్గా వెళ్ళిపోయింది, ఆల్మోస్ట్ టార్గెట్ రీచ్ అయిపోయింది. ఇంకా దీంట్లో సెల్లింగ్ చేయాలంటే కొంచెం కష్టమే. అయినా సరే మన మార్కెట్లో ఇటువంటి టైంలో కూడా మధ్యలో ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు. ఒకవేళ వాళ్ళు స్పీడ్గానైతే బుక్ చేసుకున్నట్టయితే ఓకే వాళ్ళకి. లేదు ఇటువంటి రిజెక్షన్స్ వస్తే మాత్రం ప్రీమియం చాలా ఈజీగా కరిగిపోతుంటుంది, వాళ్ళకి ఇంకా చాలా రిస్క్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మార్కెట్ వచ్చింది కానీ ఇంతసేపు అయితే వెయిట్ చేయలేరు. బట్ ఇక్కడ ఏమైనా జరగవచ్చు కాబట్టి ఇటువంటి ట్రేడ్ చేయొద్దని నేను చాలా సందర్భాలలో చెప్తాను. అలాగే మనకు క్లోజ్ అయింది క్యాండిల్, మనం అనుకున్నట్టుగా క్లోజ్ అయింది, కానీ ఈ క్లోజ్ అయిన క్యాండిల్ ఎంత లాంగ్ వెళ్ళి క్లోజ్ అయింది అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడైతే పిన్ టు పిన్ ఎంట్రీ అనుకుంటామో అక్కడికి వస్తేనే ప్లాన్ చేసుకుంటాం, కానీ క్లోజ్ అయింది ఇక్కడ నుంచి సెల్లింగ్ చేస్తాను అనుకోవడానికి ఛాన్స్ లేదు. మళ్ళీ ఇది తిరిగి కంబ్యాక్ అయ్యి ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఇక్కడ సెల్లింగ్ ప్లానింగ్ అనేది చేసుకుంటాం. లేదు ఏబో మనం మళ్ళీ బ్రేక్అవుట్ అయితే పైకి మళ్ళీ ఛాన్సెస్ ఉంటే తీసుకుంటాం. బట్ ఇట్లాంటి క్యాండిల్ వచ్చి క్లోజ్ అవ్వగానే మనం ట్రేడ్ చేయడానికి అయితే లేదు. ఇటువంటి ట్రాప్స్ వచ్చినప్పుడు పోతుంది కదా అని ట్రేడ్ చేయడానికి లేదు. మనం ఎగ్జాక్ట్ ప్లేస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే ప్లాన్ చేసుకోవాలి, అక్కడే ఎంతో కొంత స్టాప్ లాస్ పెట్టుకొని మనం బయటకు రావడానికి ట్రై చేయాలి. ఓకే, ఈరోజు ట్రేడ్ రాలేదనుకుంటే ఓకే, ఒకవేళ వచ్చిన వాళ్ళు ప్రాఫిటబుల్గా ఉంటే మాత్రం వాళ్ళు గ్రేట్ అనుకుందాం. రాకుండా ఈరోజు ఓపిక్గా చూసిన వాళ్ళు మాత్రం చాలా వరకు వాళ్ళు కొంతవరకు మంచి ట్రేడర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. చూడండి, మనం మెయిన్గా చూసుకున్నట్టయితే ఈరోజు ఇట్లాంటి మార్కెట్ క్రియేట్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏమున్నాయి, ఫస్ట్ న్యూస్ ఒకసారి చెక్ చేద్దాం, తర్వాత మళ్ళీ వచ్చి అనాలిసిస్ చేద్దాం. ఓకే, మనం న్యూస్ చూసుకున్నట్టయితే మెయిన్ న్యూస్ అయితే ఉంది మనకు ఆర్బీఐ నుంచి వెళ్ళి, చాలా ఇంపార్టెంట్ డేటా. ఈ రెపో రేట్ గురించి మీకు తెలియకపోతే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కానీ ఒక షార్ట్ వీడియో కానీ చేయడానికి ట్రై చేస్తాను. చాలా ఇంపార్టెంట్ మార్కెట్కి సంబంధించి రెపో రేట్. ఈ రెపో రేట్స్ అనేది మన వడ్డీ రేట్లని గురించి, ఇంట్రెస్ట్కు మన లోన్స్కి సంబంధించిన వడ్డీ రేట్లు కానీ, లేదంటే చాలా కంపెనీస్ ఆల్మోస్ట్ వడ్డీలు తీసుకునే ఉంటుంటాయి, దానికి సంబంధించిన రెపో రేట్ పెరిగినా తగ్గినా ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి. మార్కెట్కి సంబంధించి ఆ స్టాక్స్ ఏదైతే ఉంటాయో వీటిలలో కూడా నెగిటివ్ అండ్ పాజిటివ్ జరుగుతూనే ఉంటుంది. అలాగే రెపో రేట్ అనేది న్యాచురల్గానే సేమ్ ఉంటుంది అనేది కొంచెం మనకు ఓట్ వేసినట్టు స్టేట్మెంట్స్ అయితే కనబడుతున్నాయి. దీంట్లో మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే మనకు ఈ రెపో రేట్ సేమ్ ఉంటుందో అప్పుడు బ్యాంకింగ్ సెక్టర్స్లో ప్రాఫిటబుల్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇది పెరిగినప్పుడు మళ్ళీ కొంచెం ప్రెజర్ అయితే ఉంటుంది. దానివల్ల కొన్ని బ్యాంకింగ్ సెక్టర్స్లో కొన్ని పాసిబిలిటీ ఉంటాయి మనకు మంచి మూమెంటం రావడానికి, లేదంటే ఎక్కువ వరకు ఈ రెపో రేట్ ఎప్పుడైతే ఈక్వల్గా ఉంటుందో స్టాక్స్లో మంచి స్టేబిలిటీ ఉంటుంది, అన్నిట్లలో కూడా కొంచెం స్టేబిలిటీ ఉంటుంది. ఇక మెయిన్గా చూసుకున్నట్టయితే దీన్ని మళ్ళీ ఇంకొక న్యూస్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ న్యూస్, మనకు రూపీ వాల్యూ పడిపోతుంది. చాలామందికి తెలిసిందే కదా ఈ రూపీ వాల్యూ గురించి. దీన్ని ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం వరకు దీన్ని ఎలాగైనా మళ్ళీ సేమ్ అదే కొద్దిగా తగ్గించడానికి ఇప్పుడు మన రూపీ వాల్యూని పెంచడానికి ట్రై చేస్తున్నారు. దానికి సంబంధించి ఫస్ట్ ఒక స్టెప్ అయితే వేసిర్రు. ఈ మనకు ఏదైతే మనకు ఈపీఐ రూపీ వాల్యూకి సంబంధించి మనకు రిలీఫ్నెస్ అంటే ఇది మనకు మెయిన్గా చూసుకున్నట్టయితే ఫారిన్ ఇన్వెస్టర్స్ సంబంధించిన పోర్ట్ఫోలియో, ఎఫ్పిఐ ట్యాక్స్కి సంబంధించి, అలాగే గవర్నమెంట్ సెక్యూరిటీకి సంబంధించి మనకేంటంటే ట్యాక్స్ రిలీఫ్ అనేది జరుగుతుంది. వాళ్ళకి ఏదైతే కొంచెం మనకు వాళ్ళకి సంబంధించిన ట్యాక్సులు తగ్గియడం వల్ల ఈరోజు మనకు రూపీ వాల్యూ కొంచెం పడిపోయింది, 95కి చేరింది, ఆల్మోస్ట్ 95 వచ్చింది. ఈరోజు 96 పాయింట్ అబోవ్ వచ్చిన మార్కెట్ ఆల్మోస్ట్ 95కి సడన్గా వచ్చింది. ఇట్లాంటిది ఏంటంటే మనకు ఇటువంటి కొన్ని స్టేట్మెంట్స్ వల్ల మళ్ళీ మన మార్కెట్లో ఈ రూపీ వాల్యూ ఎప్పుడైతే మళ్ళీ పెరుగుతుందో, అలాగే డాలర్స్తో పోల్చుకుంటే మన రూపీ 90కి లోపు వస్తే మనం ఇంకా కొంచెం మంచి మూవ్ అనేది చూడొచ్చు. అలాగే ఈ వార్ సంబంధించి కూడా కొన్ని అయితే ఉన్నాయి. ఈ వార్లు ఎప్పుడైతే ఒడుస్తాయో క్రూడ్ ఆయిల్ ప్రెజర్ తగ్గుతుంది, అప్పుడు కూడా మన మార్కెట్లో కొంత మూమెంటం అయితే ఉండొచ్చు. నెక్స్ట్ వీక్ సంబంధించి ఇంపార్టెంట్ డేటా అన్నాను కదా, మనకు మెయిన్గా సిపిఐ డేటా, మనకు రెపో రేట్కి సంబంధించి ఏదైతే ఉందో అట్లా మనకు యూఎస్కు సంబంధించి సిపిఐ డేటా ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. గ్లోబల్ మార్కెట్ మొత్తాన్ని ఇది మన మార్కెట్ కొంచెం వాలటిలిటీని పెంచుతుంది.
ఏంటంటే ఈ సిపిఐ డేటా పాజిటివ్గా వచ్చిందా నెగిటివ్గా వచ్చిందా చూసుకుంటే ఇప్పుడు మన గ్లోబల్ మార్కెట్లో సిపిఐ డేటా పాజిటివ్ వచ్చింది యూఎస్కి సంబంధించి అంటే మన ఫారెన్ ఇన్వెస్టర్స్ అంతా కూడా మళ్ళీ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. ఏదన్నా నెగిటివ్ ఛాన్సెస్ ఉంది అనుకుంటే మళ్ళీ ఫారెన్ ఇన్వెస్టర్స్ మళ్ళీ మన వైపు సెల్లింగ్ అయితే తగ్గించవచ్చు. ఈ రెపో రేట్కి సంబంధించి ఏదైతే ఉందో మన డేటా, అలాగే మనకు సిపిఐ డేటా కూడా కొంతవరకు మనకు పాజిటివ్గా వస్తే బెటర్గా మన మూమెంటమ్స్ ఉండొచ్చు. ఇది మనకు జూన్ 10 వెనస్డే రోజు ఉంది. దీనికి సంబంధించి డేటా రాగానే మీకు మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకు ఇండియన్ రీటైలర్ ఇన్ఫ్లేషన్స్ సిపిఐ, ఇది కూడా మనకు ఏంటంటే మనకు మెయిన్గా ఈ ఫైనాన్షియల్ ఇయర్ 27కి సంబంధించి ఇన్ఫ్లేషన్ డేటా, అలాగే ఇవన్నీ కూడా మనకు ఫోర్కాస్ట్ చూసుకున్న 5.1% అయితే డ్యూ ఉంది. ఫుడ్ సప్లై, ఇలాగే క్రూడ్ ఆయిల్ ప్రెజర్స్ ఇవన్నీ మెయిన్గా ఇవన్నీ చాలా నెగిటివ్స్ పాజిటివ్స్నెస్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూసుకున్నట్టయితే మన మార్కెట్లో మెయిన్ న్యూస్లు చూసుకున్నట్టయితే సిపిఐ డేటా మీద ఇవన్నీ న్యూస్లు ఆధారపడి ఉన్నాయి. దానికి సంబంధించి కూడా చూసుకోవచ్చు. అలాగే మనకు ఐటీ సెక్టర్ కూడా కొద్దిగా గొప్ప రికవరీ ఛాన్సెస్ అయితే ఉన్నట్టుగా ఉంది నెక్స్ట్ వీక్లో. మనం మెయిన్గా నెక్స్ట్ వీక్ సంబంధించి ఈ డేటా కనుక ఎట్లా వచ్చిందని బట్టి ఐటీ సెక్టర్ కానీ మిగతా సెక్టర్స్ కానీ కొంచెం మొమెంటం ఉంటుందా లేదనేది చూసుకోవచ్చు. వెనస్డే రోజు మిస్ అవ్వద్దు. మీకు దానికి సంబంధించిన డేటా మీకు ఖచ్చితంగా మన టెలిగ్రామ్లో తెలుగులో పోస్ట్ చేయడం జరుగుతుంది. అది ఎట్లా ఇంపార్టెంట్ అనేది మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా దాంట్లో చెప్తాను. ఓకే, మనం అనాలిసిస్కి వస్తే మండే మార్కెట్ గురించి చూసే ముందు మీకు చిన్న ప్రైస్ యాక్షన్ గురించి చెప్తాను. చూడండి, మనకు లాస్ట్ 4 డేస్లో మార్కెట్ కంప్లీట్గా ప్రైస్ యాక్షన్లోనే ఉండిపోయింది. ఒకసారి మీరు తరోగా గమనిస్తే ఇంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా తిరిగి మార్కెట్ వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది. ఆ తర్వాత కూడా మార్కెట్లో ఇక్కడ ఓపెన్ అయినా కూడా చాలా లాంగ్ జర్నీ చేసి మళ్ళీ వచ్చి సేమ్ ఇక్కడే క్లోజ్ అయింది, నియర్ బై క్లోజ్ అయింది. ఆ నెక్స్ట్ డే గ్యాప్ డౌన్ చాలా పెద్దగా అయినా కూడా మళ్ళీ వచ్చి సేమ్ అదే జోన్లో క్లోజ్ అయింది. ఈరోజు గ్యాప్ అప్ అయినా కూడా మళ్ళీ డౌన్ సైడ్ వెళ్ళి 50%లో క్లోజ్ అయింది. దీన్ని గమనిస్తే మన ప్రైస్ యాక్షన్ ఎలా ఉంది, ఇక్కడ నుంచి వెళ్ళి పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, ప్రస్తుతానికైతే ఇక్కడ ఉంది. ఇదే ప్యాటర్న్కి సంబంధించి కొంచెం దగ్గరగా మీరు అబ్జర్వ్ చేయండి. మీరు మెయిన్గా చూసుకున్నట్టయితే ఇక్కడ ఏముంది, ఇక్కడ ఈరోజు బేరిష్ వచ్చింది, అంతకుముందు రోజు బుల్లిష్, అంతకుముందు రోజు బేరిష్, మళ్ళీ అంతకుముందు రోజు బుల్లిష్, మళ్ళీ అంతకుముందు రోజు బేరిష్, ఒక్కరోజు బుల్లిష్ ఒక్కరోజు బేరిష్, ఇది ప్యాటర్న్ నడుస్తుంది. ఓవరాల్గా ఈ జోన్లో మార్కెట్ ఉంటుంది. ఇంతకుముందు ప్రైస్ యాక్షన్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ టు సేమ్ క్యాండిల్స్ వచ్చినాయి చూడండి. ఇక్కడ ఒక 5 క్యాండిల్ గమనించండి. ఈ 3, ఇది ఒక 2, 5 క్యాండిల్స్. ఒక బుల్లిష్ క్యాండిల్, ఒక బేరిష్ క్యాండిల్, బుల్లిష్ అండ్ బేరిష్. ఇది ఇంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా తిరిగి పైకి వచ్చి క్లోజ్ అయింది. గ్యాప్ అప్ అయినా పైకి వెళ్ళి కూడా మళ్ళీ తిరిగి డౌన్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది. నెక్స్ట్ డే మళ్ళీ కిందిన గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా మళ్ళీ పైకి వచ్చి క్లోజ్ అయింది. మళ్ళీ ఇది గ్యాప్ పై మళ్ళీ సేమ్ అదే జోన్కి వచ్చి క్లోజింగ్ ఇచ్చింది. మళ్ళీ పెద్ద గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, మళ్ళీ తిరిగి ఏమైంది, ఇదే ప్రైస్కి వచ్చి క్లోజ్ అయింది. మెయిన్గా ఇక్కడ కూడా చూడండి చిన్న ప్యాటర్న్స్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ అన్ని గమనిస్తున్నప్పుడు ఇక్కడ బ్రేక్అవుట్ లాగా తీసుకొని పైకి వెళ్ళి ట్రాప్ చేసి కిందికి వస్తుంది మార్కెట్. ఎప్పుడైతే మళ్ళీ ఈ జోన్ కిందికి వచ్చిందో స్ట్రాంగ్ సెల్లింగ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ట్రాప్ చేస్తుంది. ఇక్కడ లాస్ట్లో ఏది ఉంది, ఈ లోన్ అయితే కొట్టేసింది. ప్రస్తుతానికి ఈ లోన్ అయితే కంప్లీట్గా బ్రేక్ చేసేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంది, ఇప్పుడు దీని కిందికి మళ్ళీ మార్కెట్ వస్తుందా, ఒక డే క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం రీట్రేస్మెంట్ తీసుకొని అగ్రెషన్ ఫాల్ అనేది రావచ్చు. లేదు ఇక ఆల్రెడీ లో హిట్ చేసింది కదా, మళ్ళీ పైకి వచ్చింది అంటే మనకు 23,700 అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఈ లెవెల్ కనుక బ్రేక్అవుట్ అయితే మళ్ళీ మనకు స్ట్రాంగ్ మూమెంటం అప్ సైడ్ రావచ్చు. లేదు మనకు ఇక్కడ ఒక క్యాండిల్ ఉంది చూడండి, ఈ క్యాండిల్ కూడా మనకు 23,600 కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఎక్కడైతే ప్రైస్ యాక్షన్ స్టార్ట్ అయిందో ఇక్కడ మనకి ఏదైతే బులిష్ క్యాండిల్ చూడండి, ఇక్కడ మనకి ఏదైతే జోన్ ఉందో దీని బ్రేక్ అయినా కూడా మంచి మూమెంటం దొరకవచ్చు. ఈ లో బ్రేక్ అయినా హై బ్రేక్ అయినా కూడా మనం మంచి మూమెంటంని చూడొచ్చు. ఇంకొకటి ఏంటంటే ట్రాప్, ఒకసారి ఇది బ్రేక్అవుట్ చేసినట్టు చేసి మళ్ళీ వచ్చి క్లోజ్ ఇచ్చింది అంటే ఇక్కడ రీట్రెస్ తీసుకొని అగ్రెషన్ ఫాల్ ఉండొచ్చు మళ్ళీ. ఇవన్నీ కూడా న్యూస్కు సంబంధించి కూడా కొంత డేటా అయితే ఉంటుంది. దాన్ని చూసుకుంటూ మనకు ఎప్పుడైతే బ్రేక్అవుట్స్ వస్తుందో న్యూస్లు ఏమైనా ఉన్నాయా ఇమీడియట్గా చెక్ చేసుకొని దాని ప్రకారంగా మనం ప్లానింగ్ చేసుకుంటే చాలా వరకు ఎక్కువ పర్సంటేజ్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇవన్నీ కూడా మీకు దీనికి సంబంధించి బ్రేక్అవుట్ అయినప్పుడు కానీ ఇవన్నీ కూడా మీకు ఏమైనా న్యూస్లు ఉన్నాయి ఇమీడియట్గా రావాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, తెలుగులో మీకు న్యూస్ వస్తుంది. అలాగే మీకు అర్థమయ్యేలాగా మీకు ఎప్పుడైతే బ్రేక్అవుట్ వస్తుందో అప్పుడు కూడా బ్రేక్అవుట్కి సంబంధించిన అప్డేట్స్ కూడా మీకు వస్తూనే ఉంటాయి. అలాగే నేను ఏదైనా ట్రేడ్ ప్లాన్ చేసుకున్నా కూడా దానికి సంబంధించిన డేటా కూడా మీకు రావడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లోనే ఉంటుంది ఆ లింక్. చాలామంది అయితే అడుగుతున్నారు, మెసేజ్ చేస్తున్నారు మన కామెంట్ సెక్షన్లో. ఒకసారి మీరు డిస్క్రిప్షన్లో చూడండి, అయినా కూడా రాకపోతే మళ్ళీ కామెంట్ సెక్షన్లో అడగండి, మీకు డైరెక్ట్గా కామెంట్లోనే మీకు ఈ టెలిగ్రామ్కి సంబంధించిన లింక్ అనేది వస్తుంది. ఇది మనం మండే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది.
మెయిన్గా చూసుకుంటే ఈ రెండు లైన్స్ అయితే మీరు కంప్లీట్గా డ్రా చేసుకోండి. దీని తర్వాత ఈ క్యాండిల్స్ని అలాగే ఈ క్యాండిల్స్ని అబ్జర్వేషన్ చేస్తూ ఉండండి. చూడండి, మనకి నిఫ్టీతో పోల్చుకుంటే బ్యాంక్ నిఫ్టీ అనేది చాలా రివర్సల్ ఉంది. అది మనకు కంప్లీట్గా కన్సల్టేషన్ మోడ్లో ఉంటే బ్యాంక్ నిఫ్టీ కంప్లీట్గా బులిష్ రేంజ్లో ఉంది. ఇప్పుడు దీని ప్లానింగ్ ఎట్లా ఉండొచ్చు అంటే చూడండి, మనకు సిపిఐ డేటా చాలా ఇంపార్టెంట్ డేటా. దానికి బేస్ చేసుకొని దీంట్లో మూమెంటం అయితే ఉంటుంది. దీంట్లో ఆల్రెడీ మనకి ఇది ఒక ఫాలు, ఇప్పుడు ఆల్రెడీ 50%. ఇక్కడ నుంచి వెళ్ళి మనకి ఈ క్యాండిల్ చాలా ఇంపార్టెంట్. ఇది కొంచెం మనకు డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ వచ్చింది కదా, జనరల్ క్యాండిల్ లాగానే. దీని ఎబో మనం అప్ సైడ్కి, దీని బిలో డౌన్ సైడ్కి అనేది ఒక ప్లాన్. ఈ మధ్యలో పెద్దగా ట్రేడ్ చేయొద్దు. ఈ రెండిట్లలో మనము ఈ లెవెల్ డ్రా చేసుకొని దీని ఎబో బయింగ్, దీని బిలో సెల్లింగ్ చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. దీని ప్రకారంగా ఒక్కసారి మనం డేటాను కూడా జాగ్రత్తగా గమనిస్తే ఆ డేటా పాజిటివ్గా ఉంది, బ్రేక్అవుట్ జరిగింది, ఈ రెండు సపోర్ట్ చేసినాయి. దాని ప్రకారంగా మనం ప్లానింగ్ అప్ సైడ్కి ఏమన్నా ఉంటే అప్పుడు ప్లాన్ చేసినామంటే హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. లేదు మనం డౌన్ సైడ్ ఛాన్సెస్ ఉన్నాయి, డేటా నెగిటివ్గా వచ్చింది, అప్పుడు మనకు డౌన్ సైడ్ వచ్చింది మార్క్, అప్పుడు డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. మెయిన్గా న్యూస్ ఎంత ఇంపార్టెంట్, ప్రైస్ యాక్షన్ కూడా అంత ఇంపార్టెంట్. దాని ప్రకారంగా దీంట్లో ప్లాన్ చేయాలి. దీని ప్రకారంగా చూసుకున్నా కూడా మనకి అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ చాలా హెవీగా ఉన్నాయి. మనకున్న డేటా ప్రకారంగా కూడా చూసుకున్నా కూడా కొంత పాజిటివ్ సెంటిమెంటే కనబడుతుంది. బట్ న్యూస్ వచ్చేదాకా మనం కూడా ఏం చేయలేం. 1-2 రోజులు మనకు కొంచెం కన్సల్టేషన్ మూడ్లో ఉన్నా కూడా మనకు మెయిన్గా 10th రోజు వస్తుంది ఆ డేటా వచ్చిన రోజు చాలా ఇంపార్టెంట్. వచ్చే ముందే మన మార్కెట్లో మూమెంటం స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఒకసారి మీరు ఇదన్నీ కూడా గమనించుకోండి. బ్యాంక్ నిఫ్టీ అయితే సెన్సెక్స్ చూసుకున్నట్టయితే సెన్సెక్స్లో కూడా సేమ్ మనకు నిఫ్టీ ఎలా ఉందో అలాగే ఉంది. ఇప్పుడు మనకు లాస్ట్ 4 డేస్లో మార్కెట్ అంతా కూడా ఇదే జోన్లో ఉంటుంది. మనకు అంతకుముందుకు ఏదైతే ఉందో ఇక్కడ ఇంకా క్లియర్గా ప్రైస్ యాక్షన్ ఎలా ఉందో చూడండి. సేమ్ బులిష్ అండ్ బేరిష్ ఇక్కడ కూడా మనకు జరిగింది. బట్ ఇక్కడ కొంచెం డోజీ టైప్ ఆఫ్ వచ్చింది. నిఫ్టీ అంత ప్రాంప్ట్గా రాలేదు. మనకు ఎప్పుడైనా కూడా చూడండి, స్ట్రాంగ్ ఫాల్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా కన్సల్టేషన్ అవ్వాలి. ఖచ్చితంగా కన్సల్టేట్ అయింది, ఖచ్చితంగా ట్రాప్ చేయాలి. ట్రాప్ చేసింది, బ్రేక్అవుట్ అనుకొని మళ్ళీ ఇది ట్రాప్ అనుకోండి. మనకు క్యారీ ఫార్వర్డ్లు చేసేవాళ్ళు కానీ, స్ట్రాటజీలు బిల్డ్ చేసుకునే వాళ్ళు కానీ, ఇది అప్ సైడ్ వెళ్తుంది అని డిసైడ్ అయిన వెంటనే మళ్ళీ ఫాల్ వచ్చింది, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి ఈ లోలు అయితే కొట్టేసింది. ఇక్కడి నుంచి వెళ్ళి కంప్లీట్గా అప్ సైడ్ వెళ్ళిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీంట్లో మాత్రం లేదు, డౌన్ సైడ్ వచ్చినా కూడా మనం కిందికి మార్కెట్ వచ్చింది అంటే మాత్రం చాలా పెద్ద మూమెంటం డౌన్ సైడ్ కూడా రావచ్చు. ఇది మనం జాగ్రత్తగా గమనించుకోవాల్సింది. మనకు మండే రోజు మార్కెట్లో అనాలిసిస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అలాగే మనకు మెయిన్గా ఈ డేటాకు సంబంధించి కొన్ని ఫేక్ న్యూస్లు కూడా వస్తుంటాయి. అవిటి ప్రకారంగా కూడా మన మార్కెట్ కొంచెం మూమెంటం అయితే ఉండొచ్చు. అవన్నీ కూడా మీకు టెలిగ్రామ్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ చూడండి. మనకు క్రూడ్ ఆయిల్ అయితే కొంతవరకు డ్రాప్ అయితే అవుతుంది. బట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారంగా చూసుకుంటే మనకి ఏదైతే ఇంపార్టెంట్ లైన్ ఉందో ఈ లైన్లోనే మార్కెట్ అయితే ఉంది ప్రస్తుతానికి. దీనికి సంబంధించి మండే నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా ట్రంప్ కూడా ఒక డెసిషన్ తీసుకున్నాడు. వారు ఏమవుతుంది, ఈ వీక్లో సెటిల్మెంట్ అవుతుంది అన్నట్టుగా కొన్ని స్టేట్మెంట్స్ అయితే వస్తున్నాయి. అదే కనుక నిజం అవుతే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేది క్రాష్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చాలా హై ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఒక 5,000 to 6,000లో ఉండాల్సిన రేంజ్ ఆల్మోస్ట్ 9,000, 10,000 ఇప్పుడు ప్రస్తుతానికి 8,800 అట్లా నడుస్తుంది. ఒక 1,000 నుంచి వెళ్ళి 2,000 మార్కెట్లో ప్రైస్ అనేది ఎక్కువగా ఉంది. దాని ప్రకారంగా మన మార్కెట్లో కూడా క్రాష్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ వీక్ కనుక ఈ ఇరాన్ అండ్ యుఎస్కు సంబంధించిన వార్ సెటిల్మెంట్కి వస్తే అట్లీస్ట్ చర్చలు జరిగి ఏదన్నా అట్లీస్ట్ స్టేట్ ఆఫ్ హార్మోజ్ని కొంచెం రిలీవ్ చేసినా కూడా మార్కెట్లో మంచి మూమెంటం డౌన్ సైడ్కి క్రూడ్ ఆయిల్ అనేది రావచ్చు. అలాగే మన మార్కెట్ కూడా మంచిగా అవుతుంది కాబట్టి అది కూడా పాజిటివ్నెస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఇది మనం మండే మార్కెట్ సంబంధించిన అనాలిసిస్. ఈ వీడియో మాత్రం ఇప్పటివరకు పేషెన్స్గా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్లో మంచి ప్రైస్ యాక్షన్ కంటెంట్ ఉంది, ఆప్షన్ సెల్లింగ్ కంటెంట్ ఉంది, అలాగే అన్ని కంటెంట్స్ ఉన్నాయి. ఒకసారి ప్లేలిస్ట్లో మీరు వెళ్ళి చూడండి, చాలా బాగుంటాయి. ఒకసారి నచ్చితే మాత్రం లైక్ చేయండి. అక్కడే మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో మాత్రం ఇంతే అండి. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.